మరి అంతే కదా. ఇప్పుడు సగం సగం బట్టలు వేసుకొని చూస్తేనే జనాలు చూస్తేనే సొంతంగా సంపాదించుకుంటున్నా ఏడా సొంతంగా మిగతా వాళ్ళు నా మీద పడి సంపాదించుకుంటారు. అనసూయ మీద కాదు, సంజయ్ రెడ్డి అక్క ఎన్ని కోట్లు సంపాదించారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తమ్మి, నువ్వేమైనా నాకు డీజిల్ పైసలు ఇచ్చినావా, నా డ్రైవర్కి ఏమైనా జీతం ఇచ్చినావా, నా టైం ఇచ్చిన 10 మందికి ఉపయోగపడడానికి. ఇప్పుడు ఏ ఛానల్ నాకు ₹1 అదే చెప్తున్నా. ఆ మీద గాడి అదే అనసూయ నీ దగ్గరికి రావాలంటే 2 గంటలకు 3 గంటల ప్రోగ్రామ్ కి లక్షలు తీసుకుంటది. లక్షలు తీసుకుంటది. ఫ్రీగా ఎక్కడికి రాదు, ఫ్రీగా రాదు. మరి పరాన్నజీవి ఇప్పుడు ఎవరు? అందుకనే అడుగుతున్నా, జనాల మీద వాడి తిని నువ్వు, ఎందుకంటే నువ్వు పరాన్నజీవి. వాటే అన్నావు నీ ముఖం, ఆ నోరేందా నోరు, ఆ నోట్లో మొత్తం అవి పెట్టాలి, తాటికాయ పడుతుంది నోట్ల. ఆ నోరెందుకు అట్లా కంప నోరు వేసుకొని మాట్లాడుతున్నావు? నువ్వేంది నీ పక్కన కూర్చుంది అవుతావు, ఫేమ్ లోకి రాలేదు. అది మీకు మహిళలు అంటే తమాషగా ఉందా? ఇంకొకటి అక్క, మీకు అర్థమవుతుందా? చీర కట్టుకున్న వాళ్ళందరిని అవమానించినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆంధ్ర చీర కట్టుకున్న తెలుగు మహిళలు అందరు కూడా, ఆంధ్ర మహిళలు కూడా ఇవాళ చీర కట్టుకున్న వాళ్ళందరూ పరాన్న జీవులు అన్నట్టే.